దృఢ సంకల్పంతో నిరంతరం శ్రమిస్తూ ఆలోచిస్తూ ముఖోని దీక్షతో ముందుకు అడుగులు వేస్తున్న యంగ్ డైనమిక్ CEO ఎం చైతన్య కృష్ణకి నా ఆశీస్సులు. మన పూర్వ శ్రీ విద్యా స్కూల్లో చదివిన ESL MS మెకాట్రానిక్లో నైపుణ్యం పొంది అలాగే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో MBA పూర్తి చేసి ప్రస్తుతం జెన్ఫాక్ట్ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్న ప్రణవ్ కృష్ణకి నా ఆశీస్సులు. అలాగే మా విద్యా సంస్థలను పర్యవేక్షిస్తూ GMగా నరేష్కి నా ఆశీస్సులు. అలాగే ఈ స్కూల్ యాన్యువల్ డేకి చేసిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు, అతిథులకు, మా శ్రేయభిలాషులకు, మా స్కూల్లో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులకు, మరి నాన్ టీచింగ్ స్టాఫ్కు, అలాగే ఈ టెక్నీషియన్స్ పర్సన్స్ అందరికీ విద్యార్థులకు వాళ్ళకి విద్యార్థుల ఆశీస్సులు, పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత చాలా గ్రాండ్గా పిల్లలు పర్ఫార్మ్ చేశారు. వారిని మరోసారి అభినందిస్తూ, ఈ స్కూల్ యాన్యువల్ డే జరుపుకుంటున్న శుభ సందర్భంగా మన విద్య యొక్క ప్రాముఖ్యత గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో విద్య అందరికీ అవసరమైనది. ప్రతి వ్యక్తి జీవితంలో విద్య ఒక భాగమై ఉన్నది. అట్టి విద్యను నేర్చుకున్నట్టుకు అనేక స్కూల్స్ ఉన్నాయి. దానిలో మనం నేటి కాలంలో తగిన నాణ్యమైన విద్య ఎక్కడ లభిస్తుందో తెలుసుకొని అక్కడ విద్యని అభ్యసించడం మన కర్తవ్యం. ప్రతి విద్యార్థి విద్యతో పాటు వినయం, క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్చుకోవాల్సి ఉంది. ప్రతి విద్యార్థుల అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వాటిని గుర్తించి వెలికి తీసే వాటినే అభివృద్ధి తీర్చిదిద్దగలిగే వారు ఉండాలి. దానిని విద్యార్థి, వారి తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థలు చేయగలరు. దానికోసమే మన విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ సమయంలో నేను విద్యార్థులు సూచించేది ఏమనగా, కాలం చాలా విలువైనది. మనం ఏది చేసినా గతించిన కాలాన్ని మరలా తీసుకురాలేము. కనుక కాలం యొక్క విలువలను తెలుసుకొని సమయాన్ని వృధా చేయకుండా ఏ విద్యార్థి అయితే కృషి చేస్తాడో వాళ్ళందరూ విజయాలు సాధించి గొప్ప మహనీయులయ్యారు. కనుక వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఇష్టంతో కష్టపడటంలోనే ఫలితం ఉందని గ్రహించి తగిన విధంగా ప్రవర్తించినట్లయితే వారు ఉన్నత శిఖరాలు చేరుకోగలరు. దానికి ఉదాహరణకు ఈ వేదిక మీద ఉన్న మహనీయులే దానికి నిదర్శనం. మీరు వారి యొక్క అనుభవాలను, వారి సందేశాలను శ్రద్ధగా విని వారి సందేశాన్ని స్ఫూర్తిగా పొంది మీరు ఉన్నతులుగా కావాలని దీవిస్తూ ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.